హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. హైదరాబాద్లో ఇంకా ట్రాఫిక్ తగ్గిపోయినట్లే అనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో మెట్రో 2 దశ విస్తీర్ణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నద్ధమవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు కనీసం కొన్ని కారిడార్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్కార్ వేగవంతంగా అడుగులు వేస్తుంది. అయితే మొత్తం 162.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 కారిడార్ల నిర్మాణానికి 43,847 కోట్ల వ్యయం అంచనా వేయబడుతోంది. ఇక ప్రాజెక్టుకి 48% రుణాలను అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 2-4% వడ్డీతో సేకరించబోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీతో పాటు 18% నిధులు సమకూర్చబోతోందట. అయితే ప్రతి కారిడార్ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేరువేరుగా టెండర్లను పిలవాలని నిర్ణయిస్తోంది. అయితే ఒక్కో కారిడార్ను ఒక్కో నిర్మాణ సంస్థకు అప్పగిస్తే పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, ఎంజీబీఎస్, చంద్రాయనగుట్ట అండ్ రాయదుర్గం, కోకాపేట్ ఈ చిన్న కారిడార్లను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్కార్ అయితే ముందుకు సాగుతుంది. ఇక 2వ దశ ప్రాజెక్టులో భాగమైన ఓల్డ్ సిటీ కారిడార్కు సంబంధించి ఆస్తుల సేకరణ ఒక 65% అయితే పూర్తయిందట. ఇక నెలాఖరులోగా మిగతా ఆస్తుల స్వాధీనం పూర్తి చేసి టెండర్ని పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 2వ దశలో కొత్తగా 5 కారిడార్ల కోసం ఇప్పటికే ఉన్న ఉప్పల్, మియాపూర్ డిపోలను వినియోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో కొత్త డిపోల అవసరం గణనీయంగా తగ్గుతుందన్నమాట. ఇక శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ప్యారడైజ్, మేడ్చల్, పాట్నీ టు షామీర్పేట్ ఈ మార్గాలకు సంబంధించి కొత్తగా 2 డిపోలు నిర్మిస్తే సరిపోతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఫ్రాన్స్కి చెందిన కియలిస్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ బాధ్యతలన్నీ కూడా చూసుకుంటుంది. అయితే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దుబాయ్, లండన్, ప్యారిస్, షాంఘై, దోహా నగరాల్లో కూడా మెట్రో రైళ్ల సేవలను నిర్వహిస్తుంది కాబట్టి మనకి ఎటువంటి డోకా ఉండదు. ఇక ఇప్పటి వరకు ఎల్ఎన్టీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కియోలిస్ 2026 వరకు హైదరాబాద్ మెట్రో నిర్వహణ కొనసాగించబోతుంది. ఇక 2వ దశ పూర్తయిన తర్వాత కూడా అదే సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్లు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక డిపిఆర్కి కేంద్రం నుంచి ఆమోదం రాగానే 8 కారిడార్ల పనులు ఏకకాలంలో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పలు దఫాలుగా సమావేశమై ప్రాజెక్టులు ప్రాముఖ్యతను వివరించింది. ఇక 2వ దశ పూర్తయితే నగర రవాణా వ్యవస్థలో మరో కొత్త అధ్యయనం ప్రారంభమవుతుందని అధికారులు చెప్తున్నారు.